చాయిస్ బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ సత్యనారాయణమూర్తి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం విజిత. అయితే మనం యోగాకు సంబంధించి కొన్ని విధానాల గురించి మాట్లాడుతున్నప్పుడు క్రియాయోగం చాలా విశేషమైనది అని చెప్పి, ఈ క్రియాయోగం ద్వారా చేయటం వల్ల మహావతార్ బాబాజీ కొన్ని వేల సంవత్సరాల నుంచి వందల సంవత్సరాల నుంచి బతికే ఉన్నారు ఇప్పటికీ అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు టాపిక్ వచ్చినప్పుడు. అయితే దీనికి సంబంధించి కొంతమంది ప్రముఖులు, సెలబ్రిటీలు కూడా ఎవ్రీ ఇయర్ కానివ్వండి కుదిరినప్పుడల్లా హిమాలయాస్కి వెళ్ళి అక్కడ మహావతార్ బాబాజీకి సంబంధించిన గుహ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళటం, ఆయన్ని కలవటం కూడా జరుగుతుంది అని చెప్పి, ఉదాహరణకి రజనీకాంత్ గారు కూడా వెళ్ళి వస్తుంటారని చెప్పి మనం వింటూ ఉంటాం. నిజంగా అంటే క్రియాయోగా చేస్తే ప్రతి ఒక్కరికి ఇలాంటి అంటే మరీ వేల సంవత్సరాలు కాకపోయినా కనీసం ఉన్న ఆ లైఫ్ స్పాన్ని హెల్దీగా ఉంచుకునే ఒక అవకాశం ఉంటుందా అందరికీ? లేదు అంటే వాళ్ళంతా కారణ జన్ములులా భావిస్తాం కాబట్టి వాళ్ళకి మాత్రం ఇలాంటి అవకాశాలు ఉన్నాయా? దాని గురించి మాట్లాడుకుందాం గురూజీ. తప్పకుండా అమ్మా. అంటే ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. కాకపోతే మనము డివోషన్, భక్తి స్ట్రాంగ్గా ఉండాలా, సంకల్పం, డిటర్మినేషన్ బాగా గట్టిగా ఉండాలా, అండ్ డెడికేటెడ్గా చేయాలి. ప్రతి ఒక్కళ్ళు పూజ చేస్తాము, ప్రతి ఒక్కళ్ళు తిరుపతి వెళ్తాము, బెజవాడ వెళ్తాము, దుర్గమ్మ తల్లిని. అందరికీ కోరికలు ఎంతో కొంత తీరుతూ ఉంటాయి. కానీ ఆదిశంకరులకు మాత్రమే అమ్మవారు ఎందుకు దర్శనం ఇవ్వాలి అంటే కారణ జన్ముడని కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రాన్స్ఫర్మ్ అవ్వాలి, ఎవాల్వ్ అవ్వాలి. వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే. అయితే వాళ్ళు ఈ క్రియాయోగమో లేకపోతే రాజాదిరాజయోగమో ఏదో ఒక మెడిటేషన్, ఒక టెక్నిక్స్ని ఉపయోగించుకుంటూ చేసుకుంటూ వెళ్ళి మహనీయులు అయ్యారు. వాళ్ళు అయ్యారు కాబట్టి మనల్ని అవమంటారనమాట. ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, ఆయనకి బాబా మహావతార్ బాబాజీ అంటే పిచ్చి. ఎందుకంటే ఆయన ఉద్యోగం లేనప్పటి నుంచి ఆయన ఎవరో ఒకళ్ళు మహావతార్ బాబాజీ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోమని సలహా ఇస్తే అక్కడికి వెళ్ళడం, ఆయన ఆ క్రియాయోగం చేసుకోమని చెప్తే ఆ తర్వాత ఆయనకి బస్ కండక్టర్గా జాబ్ రావడము, అదంతా ఆ రెస్ట్ చెన్నైలో ఒక సెంటర్లో బస్సు ట్రాఫిక్ జామ్ అవుతుంటే ఆయన సిగరెట్ కొంచెం ఇలా స్టైల్గా వేసుకోవడము, కరెక్ట్గా నోట్లో పడ్డము, స్టైలిష్నెస్ని చూడడము ఒక నిర్మాత, ఇవంతా మహావతార్ బాబాజీ లీలలన్నమాట. సో అవి చూడగానే ఆ నిర్మాత ఆయనకు ఆఫర్ ఇవ్వడము, ఆ తర్వాత చిన్న చిన్నగా ఆయన సూపర్ స్టార్ అయిపోయారు. ప్రతి సంవత్సరం వీలున్నంత వరకు కూడా వీలున్నప్పుడల్లా హిమాలయ కేవ్స్కి వెళ్ళి అక్కడ మహావతార్ బాబాజీ గారిని దర్శనం చేసుకుంటారు. అయితే ఈ ఎవ్రీ ఇయర్ మెచ్యూరిటీ పెరుగుతూ ఉంటుంది. స్టార్టింగ్ ఇయర్లో సాధన అనేటటువంటిది అందుకే ఎక్కువ చేయాలి, సాధన, దైవనామ సంకీర్తన, ఇవన్నీ కూడా. ఇప్పుడు ఏం జరుగుద్దంటే మనకి ఈ మహావతార్ బాబాజీ ఈ క్రియాయోగ టెక్నిక్ని కనిపెట్టారు ఆయన. ఈ హిమాలయాస్ కేవ్స్లో ఇప్పుడు ఎక్కడైతే ఉందో అక్కడ ఉత్తరాఖండ్ దగ్గర అక్కడ యోగదా సత్సంగ్ అని మన గురువు గారు, ఇదిగో పరమహంస యోగానందుల వారు ఈయన గురువు పేరు యుక్తేశ్వర్ గిరి, ఆయన గురువు పేరు లహరి మహాశయుడు, ఆయన గురువే మహావతార్ బాబాజీ. ఈ ఈయన యోగదా సత్సంగ్ అని ఒక సంస్థను స్థాపించారు, రాంచీ హెడ్ క్వార్టర్స్. అండ్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి అని ఒక బుక్ రాశారు, ఆయన స్వయం అనుభవాలు. అలాగే క్రియాయోగం గురించి ఇందులో టెక్నిక్స్ అన్ని రాస్తారు, తెలుగులో ఒక యోగి ఆత్మకథ. ఇప్పుడు ఏమైందంటే మహావతార్ బాబాజీ గారు ఆ హిమాలయ కేవ్స్లో ఉండి ఆయన తన శిష్యుడైనటువంటి లహరి మహాశయుడికి బోధిస్తారు. ఈ లహరి మహాశయుడు ఎవరు? ఒక మిలిటరీ ఆఫీసర్. మిలిటరీ ఆఫీసర్ అయితే ఆయన ఒక లీవ్ మీద ఊరు వెళ్తారు. లీవ్ నుంచి మళ్ళీ డ్యూటీ రెజ్యూమ్ చేసుకుందామని డ్యూటీకి వస్తారు. వస్తే ఆ మిలిటరీ ఆఫీసర్ ఏం చెప్తాడంటే, ఆయనకంటే సుపీరియర్ ఆఫీసర్ ఏం చెప్తాడంటే, లహరి యు ఆర్ ట్రాన్స్ఫర్డ్ టు రాణిఖేట్ అని చెప్తారు. ఈయనకి చాలా ఆనందం వేసేస్తుంది. ఎందుకని, రాణిఖేట్ దగ్గర హిమాలయాస్ ఆ ఉత్తరాఖండ్లో సాయంత్రం మాటలు యోగులు ఉంటారు, తపస్సులు చేసుకుంటారు. సాయంత్రం వరకు డ్యూటీ చేసేసుకుందాం, సాయంత్రం నుంచి ఋషులమ్మట మనం వెతుక్కుందామని చాలా ఆనందపడిపోయి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఆ ట్రాన్స్పోర్టేషన్ తీసుకుని వెళ్తుంటే ఒక కొండ మీద ఒక 16 సంవత్సరాల యవ్వనంలో ఉన్నటువంటి మహావతార్ బాబాజీ, ఆయన మహావతార్ బాబాజీ అని ఈయనకి తెలియదు, ఏదో ఒక మామూలు మనిషి అనుకున్నాడు, సన్యాసి డ్రెస్ లో. అంటే అప్పుడు ఆయన 16 సంవత్సరాలుగానే ఉన్నాడా, అలా వచ్చాడా ఈయన ముందుకి? మనకు ఇప్పుడు ప్రత్యక్షమైన యవనంలోనే వస్తాడు ఆయన మహావతార్ బాబాజీ. దేవతలందరూ అంతే, వాళ్ళకి జరా మరణాలు ఉండవు.
జర అంటే జర అంటే ముసలితనం ఉండదు, హ్మ్. తర్వాత మరణం కూడా ఉండదు. హ్మ్. సో అప్పుడు మహావతార్ బాబాజీ అక్కడ కూర్చొని లహరి లహరి అని పిలుస్తున్నాడు. హ్మ్. ఇదేంటి, నేను ఈ రోజే కదా వచ్చాను, నేను ఎవరికీ తెలియదు ఇక్కడ, నన్ను ఎవరు పిలుస్తున్నారు అని వింతగా ఈయన ఏం చేస్తాడంటే ఆయన దగ్గరికి వెళ్తాడు. వెళ్తే లోన గుహలోకి ఒకసారి వెళ్ళు అంటాడు, ఒక హ్మ్. గుహ చూపించి. ఈయనే కొత్త అంటే ఈయన గుహలోకి వెళ్ళమంటున్నాడు ఏంటి ఈయన, హ్మ్. నన్ను ఏం చేసేస్తాడో అని. నో నో ఐ డోంట్ హ్యావ్ టైం, నాకు టైం లేదు, హ్మ్. నేను డ్యూటీకి వెళ్ళిపోతున్నాను అంటాడు. జాబ్కి వెళ్ళిపోవాలంటే అప్పుడు ఒక అద్భుతమైన డైలాగ్ చెప్తాడు. ఇది ఇప్పుడున్నటువంటి ఆధునిక యువతకందరికీ కూడా, ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఇది వర్తిస్తుంది. హ్మ్. ఏమని చెప్తాడంటే ఆయన, ద జాబ్ ఇస్ క్రియేటెడ్ ఫర్ యూ. ఈ జాబు నువ్వు బతకాలి కాబట్టి నీ కోసం క్రియేట్ చేశాను రా నాయన. హ్మ్. యు ఆర్ నాట్ క్రియేటెడ్ ఫర్ ద జాబ్. ఈ మిలిటరీ ఆఫీసర్ జాబ్ చేయడానికి నిన్ను పుట్టించలేదు. పుట్టించలేదు. నువ్వు ఆ ఉద్యోగం ఎవరైనా చేయొచ్చు, మిలిటరీ ఆఫీసర్ ఉద్యోగం, కానీ నీ కోసం ఆ ఉద్యోగాన్ని నేను సృజించాను హ్మ్. అంటాడు. ఈయనకేం అర్థం కాదు. హ్మ్. గుహలోకి వెళ్ళమంటే వెళ్తాడు. లోపలికి వెళ్ళగానే ఒక దుప్పటి, కమండలము, చెత్తంతా పేరుకుపోయి దుమ్మంతా ఉంటుంది. లోపలికి వెళ్ళి ఇలాగా చూసి వచ్చేస్తాడు బయటికి. హ్మ్. ఎంత చెత్త ఉంది, అంత దుమ్ము పట్టేస్తుంది అంటాడు. అప్పుడు ఈయన బయటికి రాగానే ఏం చేశాడు ఆయన, అర్థం కాదు, ఏముంది అక్కడ అంటాడు. అప్పుడు ఆజ్ఞా చక్రాన్ని మహావతార్ బాబాజీ ఇలా స్టిక్తో ఇలా పట్టుకుంటాడు ఆయన్ని. హ్మ్. ఇక్కడ ముట్టుకోగానే అతనికి పూర్వజన్మ స్మృతి వచ్చేస్తుంది లహరి మాస్టర్కి. ఇలా వచ్చేసి ఆ స్పృహతో ఆయన ఏమంటాడు, పూర్వజన్మలో ఆయన ఆ గుహలో ఉండి తపస్సు చేశాడు. ఈయన లహరి లహరి మహాశయులా? మాస్టాడు ఆహా! తపస్సు చేసి మధ్యలో చనిపోయాడు. చనిపోతే అప్పుడు మహావతార్ బాబాజీ చెప్తాడు, నువ్వు చనిపోయిన తర్వాత గ్రేట్ డార్క్నెస్లోకి నీ సోల్ వెళ్ళిపోవడం నేను చూశాను, నేను హ్మ్. కనిపెడుతూనే ఉన్నాను. తర్వాత ఇంకొక తల్లి గర్భంలోకి వెళ్ళడం నేను గమనిస్తూనే ఉన్నాను, నేనే పంపించాను ఆ తల్లి దగ్గరికి. అక్కడి నుంచి నువ్వు చిన్నప్పుడు పుట్టడము, ఆ పుట్టిన తర్వాత చిన్నగా ఆడుకోవడము, ఇవన్నీ కూడా నేను గమనిస్తూ ఉన్నాను. పెద్ద అయ్యావు, చదివి ఉద్యోగం వచ్చేలాగా చేసింది నేనే, ఇప్పుడు రప్పించింది నేనే అంటాడు. హ్మ్. ఇదంతా కూడా అన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి బుక్లో ఉంటుంది. హుహుహు. సో ఈ విధంగా అప్పుడు ఆయన తెలుసుకున్నాడు. అటువంటి లహరి మహాశయుడికి ఉత్తమ శిష్యుడిగా లహరి మహాశయుడు అయిపోయాడు మహావతార్ బాబాజీకి. ఆ తర్వాత ఆయన ఏం చేశాడు, యుక్తేశ్వర గిరి గారికి ఇచ్చారు. యుక్తేశ్వర గిరి గారు పరమహంస యోగానందుల వారికి ఇచ్చారు. హ్మ్. ఏమిటది అంటే ఈ యొక్క క్రియాయోగం అంటే వన్ టైప్ ఆఫ్ మెడిటేషన్. ఇందులో యోగ ఆసనాస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. బాడీ డిసిప్లిన్ ఉండాలి, మెంటల్ కంట్రోల్ ఉంటుంది. మంచి ఆసనాలు వేస్తే బాడీ స్టిఫ్గా ఉంటుంది. హ్మ్. తర్వాత మెంటల్ కంట్రోల్ ఉంటుంది. ఆ తర్వాత మంత్ర జపం ఉంటుంది. హ్మ్. ఇది ఎవరిచ్చారు అంటే శ్రీకృష్ణ పరమాత్మ యోగీశ్వరుడు ఆయన వివసత్ అనేటటువంటి ఆయనకి ఇచ్చారు. ఆ వివసత్తు మనుకి, మను అంటే మానవుల్లో మనందరికీ ఫస్ట్ మానవుడు, హ్మ్. మన మన పూర్వీకుడు అనమాట. ఆ మనువుకిస్తే ఆ మనువు తన కుమారుడైనటువంటి ఇక్ష్వాకుడికి ఇచ్చాడు. ఇక్ష్వాకుడెవడు శ్రీరామచంద్ర వంశజ్ఞంలో ప్రధాన పురుషుడు. సో వీళ్ళు ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి మనకి క్రియాయోగం అనేటటువంటిది వచ్చింది. రజనీకాంత్ గారే కాదు, కొన్ని లక్షల మంది ఈ క్రియాయోగాన్ని చేస్తారు. హ్మ్. అసలు ఈ క్రియాయోగం అంటే ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు దేవుణ్ణి ఎందులో చూస్తారు, లైట్లో చూస్తారు. హ్మ్. ఇందులో చూసే టెక్నిక్ ఏంటంటే సౌండ్ ఎనర్జీతో చూస్తాం. శబ్దం స్వ ద్వారానా? శబ్దం ద్వారా. పతంజలి హ్మ్. మన యోగాలో 2 రాసినటువంటి పతంజలి యోగ శాస్త్రం అంటాం కదా, ఆయన క్లియర్‌గా అందులో ఏమని చెప్తాడంటే ఓంకారంలో ఆ సౌండ్ ఎనర్జీలో దైవం అనేటటువంటిది ఉంటుంది. దాని మీద మనము శ్వాస మీద ఇది పెట్టాల, దృష్టి పెట్టాల. హ్మ్. ఇప్పుడు మనము అని ఇన్‌హేల్ చేసాం, శ్వాసను పీల్చాం. హ్మ్. శ్వాసను పీల్చేసరికి ఓంకారం వెళ్ళింది. హ్మ్. అది ఈ మూలాధార చక్రము, మణిపూరక చక్రం, ఇలా ఆజ్ఞా చక్రం, సహస్ర చక్రం, ఇలా చక్ర విచ్ఛేదనం చేసుకుంటూ వెళ్ళి ఇన్హలేషన్ అండ్ బయటకు వదిలేస్తాము ఎక్సలేషన్. ఈ రెండిటిని డిస్జాయిన్ చేస్తుంది. ద డిస్జాయినింగ్ దిస్ ఇస్ కాల్డ్ క్రియాయోగ. ఈ క్రియాయోగం అభ్యాసం వల్ల ఎలా అనుకోవాలంటే ఇప్పుడు ఋషులందరూ ఎందుకు ప్రతి ఒక్కళ్ళు ఈయన కూడా అందరికీ జనరల్‌గా ఏమంటారు, ఇంట్లో అలిగితే కోపం వస్తే హిమాలయాలకు పోతానంటాడు. హ్మ్. స్టూడెంట్ అయినా చదవలేక, పెద్దవాళ్ళందరూ అవును. సంసారాలు చేయలేక. హిమాలయాలంటే అంత తేరగా ఉన్నాయనుకుంటున్నారు. అక్కడ చలి కొన్ని వేల కిలోమీటర్ల 10 స్టేట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి హిమాలయాకి. హ్మ్. పర్మిషన్స్ ఉండాల. అటువంటి ఈయన కూడా పరమహంస యోగానంద గురువు గారు కూడా హ్మ్. నేను హిమాలయాలకు వెళ్ళిపోతాను అంటే వాళ్ళ అన్నయ్య వాళ్ళు పట్టుకుంటారని, వాళ్ళ ఇంట్లో వాళ్ళు తెలిసిపోద్దని ఇంగ్లీష్ మ్యాన్‌లా కోటేసుకుంటాను, జుట్టు పెంచేసుకుంటాను అని ఆయన జుట్టు పెంచేసుకున్నాడు. అప్పటి నుంచి జుట్టు అలాగే ఉండిపోయింది ఆయనకి. హుహుహు. సరే అలా వెళ్ళిన తర్వాత ఆ హిమాలయ పర్వతాలకి వెళ్ళిన తర్వాత యోగులు అంతా కూడా అక్కడ హిమాలయాల్లో కేవలం వీళ్ళే కాదు, మహావతార్ బాబాజీ వీళ్ళే కాదు,
సప్త చిరంజీవులు కూడా అక్కడే ఉంటారు. అలాగే మహాయోగులు చాలామంది ఉంటారనమాట. కాబట్టి ఈ క్రియాయోగంలో మెడిటేషన్ అలా ఎందుకు హిమాలయాలకు వెళ్ళిపోతారంటే మానవుడు అందరిలో మధ్యలో కూర్చుంటే సాధన చేయలేం. కాబట్టి ఒంటరిగా ఉండాల. అంటే క్రియాయోగం చేయమన్న వాళ్ళనల్లా హిమాలయాలకు వెళ్ళమంటే భార్యలు వచ్చి తంతారు మనల్ని. కాబట్టి అందరూ కూడా కూర్చోవాలి. ఇంట్లోనే ఉన్న వాతావరణంలోనే ఒంటరిగా కూర్చోవడానికి ప్రయత్నించాలి. మరి ఒకటే కదండీ అందరం ఉన్నామండి అంటే అక్కడే ఉండి నువ్వు అభ్యాసం చెయ్యి ఒక్కడే నువ్వు ఒంటరిగా ఉన్నట్టుగా. సో ఫస్ట్ డెజర్టెడ్‌గా, ఐసోలేటెడ్‌గా నేను ఒక్కడినే ఉన్నాను అనే భావన తీసుకురావాలి ఫస్ట్ మైండ్‌కి. తర్వాత ఏం చేయాలా? ఒక భూమి మీద నేను ఇలా కూర్చున్నాను అన్న భావన చేయాలి. భూమి మీద కూర్చున్నాం. తర్వాత ఏం చేస్తాము? భాషా పెట్టలేసుకోవాలి. దాన్నే సిద్ధాసనము అంటాము. సిద్ధాసనం ఆ సిద్ధాసనం వేసుకున్న తర్వాత ఫస్ట్ ఈ వరల్డ్లీ విషయాలు మనకు అర్థం కాకూడదు కాబట్టి చెవులు వినకూడదు. చెవుల్ని బంధించుకోవాలి. అంటే ఇలాగ కట్టలు కట్టేసుకోవడం కాదు. మనం వినపడకుండా ప్రాక్టీస్ చేయాలి. నాలికని జిహ్వ చాపల్యం అని చాలా వెనక్కి మడుచుతాం. కళ్ళు మూసుకుంటాం. కళ్ళు మూసుకొని అన్నీ చేసిన తర్వాత మెడిటేషన్ స్టార్ట్. ఇప్పుడు ఏం చేస్తాం? 2 బొటన వేళ్ల నుంచి 2 నక్షత్రాలు మన బాడీలోకి వస్తున్నాయి. 2 కాలి బొటన వేళ్ల నుంచి అని భావన చేసుకోవాలి. అవి కనబడాలా? కనబడేదాకా ప్రాక్టీస్ చేయాలి. ఈ 2 మన జెనిటల్ ఆర్గన్స్ దగ్గరగా మూలాధార చక్రం దగ్గర ఒకటైనట్టుగా భావన చేసుకొని అక్కడ మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని. మూలాధార చక్రం విచ్ఛిన్నం అవ్వగానే ఈ క్రియాయోగం వల్ల బ్రహ్మగ్రంథి విచ్ఛిన్నమైపోతుంది. అంటే బ్రహ్మలోకం మీద ఆధిపత్యం సంపాదించేస్తామంటే ఎక్కడో 14 లోకాల్లో పైనున్న బ్రహ్మలోకంకి వెళ్ళి మనం దాడి చేస్తామని కాదు. మనకి బ్రహ్మ అంటే క్రియేషన్ చేస్తాడు. క్రియేటివ్ అంటే మనం ఏ వర్క్ చేసినా సృజనాత్మకంగా చేస్తాం. చాలామంది క్రియేటివ్గా చేస్తారు, ఇన్నోవేటివ్గా చేస్తారంటారు. ఇప్పుడు చాలామంది ఇప్పుడు డివోషనల్ అవనివ్వండి ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటారు. మరి విజిత ఎందుకు ఇన్నోవేటివ్ అండ్ క్రియేటివ్గా చేస్తుందని పేరు? అంటే సంథింగ్ క్రియేటివ్. ఆ శక్తి మనకు వస్తుంది. ఆ తర్వాత మణిపూరక చక్రం దగ్గరికి వస్తాం. మణిపూరక చక్రం దగ్గరికి వచ్చేసరికి మణిపూరాంతరుత విష్ణుగ్రంథి విభేదిని. విష్ణుగ్రంథి విచ్ఛిన్నం అవుతుంది. విష్ణుగ్రంథి విచ్ఛిన్నమైన తర్వాత సర్వవ్యాపకత్వం వస్తుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి ఈ క్రియాయోగం వల్ల. తర్వాత పేరు బ్రహ్మాండమైనటువంటి పేరు వస్తుంది. ఒక మామూలు కలకత్తాలో ఒక మారుమూల ఉన్నటువంటి మన గురువుగారు పరమహంస యోగానందుల వారు కాలిఫోర్నియా వెళ్ళి USA వెళ్ళి వెస్ట్ అండ్ ఈస్ట్ని బ్లెండ్ చేసి జీసస్ క్రైస్ట్ ఫిలాసఫీని లార్డ్ కృష్ణ ఫిలాసఫీని ఎవరూ బ్లెండ్ చేయలేదు. ఈయన ఒక్కళ్ళే చేశారు. చేసి ఫాదర్ ఆఫ్ ద బెస్ట్ అంటారు ఇన్ని. సో అటువంటి స్థాయికి ఈ క్రియాయోగం అనేటటువంటిది తీసుకెళ్ళింది. ఆ తర్వాత అలా వెళ్ళిపోతూ ఇలాగా అనాహత చక్రం విశుద్ధ చక్రం ఇక్కడికి వెళ్ళి ఆజ్ఞా చక్రం దగ్గర ఆ స్టార్ నాపాలి. ఆ స్టార్ నాపిన తర్వాత ఆ స్టార్ అక్కడ మెలుకు మెలుకు మెరుస్తూ ఉంటుంది. సో ఆజ్ఞాచక్రాంత రాళ్ళ స్టార్ రుద్రగ్రంథి విభేదిని. ఆజ్ఞాచక్రం దగ్గరికి వచ్చేసరికి రుద్రగ్రంథి విచ్ఛిన్నమైపోతుంది. అంటే లయకారక తత్వం వస్తుంది. అంటే ఏంటి? శివుడు ఏం చేస్తాడు? చెప్పిన మాట వినేదాకా చెప్తాడు మర్యాదగా. చెప్పింది వినకపోతే దక్ష ప్రజాపతి ఏం చేస్తాడు? ఆయన ఏం చేస్తాడు? తలకాయ తీసేస్తాడు. బ్రహ్మదేవుడు తలకాయనే తీసేస్తాడు. అంటే ఎవరిని ఎలా కంట్రోల్ చేయాలి, టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి, మనుషులందరినీ కూడా కంట్రోల్లో ఎలా పెట్టాలి, ఎనిమీస్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది ఈ క్రియాయోగం చేయడం వల్ల వస్తుంది. ఆ తర్వాత ఆజ్ఞాచక్రం నుంచి సహస్రార చక్రంకి వెళ్తాం. మళ్ళీ అక్కడ సహస్ర కమల నయనాలతో చక్కగా పద్మాలతో రేఖల మీద మణిపూరక చక్రంలో ఆ యొక్క దివ్యశక్తి మనకి మన ఆత్మశక్తి అక్కడ ఉంటుంది. ఆవిడే లలితామ్మవారు అంటాం, శివుడు అంటాం, విష్ణువు అంటాం. అక్కడి నుంచి మళ్ళీ తీసుకొచ్చి ఆజ్ఞాచక్రం మీద నిలబెట్టేస్తాం. ఇక ఈ బాడీ అంతా లేదు. మనము ఈ యొక్క కొండ మాయమైపోయింది అనుకోవాలా? మరి పడిపోతాం కదండి కొండకి మాయమైపోతే అని డౌట్ రావచ్చు. ట్వింక్లింగ్ స్టార్ షైనింగ్ స్టార్ పైన ఆకాశంలో ఎలాగ ఏ ఆధారం లేకుండా మెరుస్తుందో అలాగా అది మెరుస్తూ ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ప్రాక్టీస్ చేస్తాం. సో అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మని, త్వాంగ్ హీ నేనే అని చెప్పేసి గురువుగారు ఫ్రీక్వెన్సీని బట్టి మన యొక్క బాడీ ఫ్రీక్వెన్సీని బట్టి మనం మంత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ మంత్ర జపం చేసుకుంటూ కొంతమంది ఓంకారం చేస్తారు. ఆ మంత్ర జపం చేయడం ద్వారా శ్వాస మీద ధ్యాస పెట్టాలి. అప్పుడు మరణయోగం పోతుంది, రోగ బాధలు తగ్గిపోతాయి, ఒబిసిటీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, పెద్ద పెద్ద క్యాన్సర్లు కూడా తగ్గిపోతాయి.
శత్రువుల బాధలు తగ్గిపోతాయి. అంటే మందు లేకుండా క్యాన్సర్ తగ్గిపోద్ది అనకూడదు, మందులు వాడుకోవాలా. దీని మీద ఫుల్ కాన్సన్ట్రేటెడ్గా నమ్మి పరమహంస యోగానందుల వారిని నమ్మితే కనుక ఖచ్చితంగా మహావతార్ బాబాజీ ఎందుకు అటెండ్ అవడు? ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ కుచేలుని రక్షించాడు, అందరినీ కుబేరులను చేశాడా? మన అందరినీ ఓన్లీ కుచేలుని చేశాడు, ఆయన నమ్మాడు కాబట్టి. అర్జునుడికి ఫుల్ కోఆపరేషన్ ఇచ్చాడు, మనందరికి కోఆపరేషన్ ఇస్తున్నాడా? అర్జునుడు అంతగా నమ్మాడు కాబట్టి. అలాగే మనం కూడా రజనీకాంత్ని సూపర్ స్టార్ చేశాడు. లైవ్ ఎగ్జాంపుల్, రియల్ టైం దేవుడు ఈయన, ఎప్పుడో దేవుడు కాదు ఈయన. పురాణాల దేవుడు లేకపోతే పురాణాల కల్పితాలు మైథలాజికల్ స్టోరీస్ లో దేవుళ్ళు కాదు వీళ్ళు. నిజమైనటువంటి మనతో పాటు జీవిస్తున్న సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ అంటాం, రియల్ టైం ప్రాజెక్ట్స్ అంటాం. ఈయన కూడా రియల్ టైం దేవుడు మన మహావతార్ బాబాజీ. కాబట్టి అందరూ వెళ్ళొచ్చు. వెళ్ళి క్రియాయోగం మనకి ఆయన వెంటనే మన ఆజ్ఞా చక్రాన్ని ఏ చక్రాలు కావస్తే ఆ చక్రాలన్నీ కూడా యాక్టివేట్ చేసేస్తాడు. పరమహంస యోగానందుల వారు స్థాపించినటువంటి యోగదాస్ సత్సంగ్ అక్కడే ఆశ్రమం ఉంది, అక్కడ అందరికీ ఆశ్రయం ఇస్తారు. హిమాలయ కేవ్స్లో అత్యంత తక్కువతో చక్కగా అందరూ కూడా వెళ్ళి మహావతార్ బాబాజీని దర్శనం చేసుకోవచ్చు. బోనస్గా సప్త చిరంజీవులు ఆంజనేయ స్వామి, బలిచక్రవర్తి, విభీషణుడు, తర్వాత వ్యాసుల వారు, తర్వాత ఈ యొక్క ఇంకా సప్త చిరంజీవుల్లో అశ్వత్థామ మన కల్కి సినిమాలో చూపించారు కదా, కృపాచార్యుల వారు, వీళ్ళందరూ కూడా ఈ సప్త చిరంజీవులు అందరూ కూడా మనకి అక్కడ దర్శనం అవుతారు. కాబట్టి మన యొక్క అదృష్టాన్ని బట్టి మన మహావతార్ బాబాజీ కంపల్సరీ దర్శనం అవుతారు. కాబట్టి ఈ రకంగా మనము సాధన క్రియాయోగం ద్వారా కేవలం ఏంటా నువ్వు ఎప్పుడో జరిగే పరమార్థికాలు చెప్తున్నావు, మోక్షం వస్తుంది, సాల్వేషన్ వస్తుంది, ఎవరికి కావాలి అనక్కర్లే. కమాన్, ఇప్పుడు నీకు ఇంజనీరింగ్ సీట్ కావాలా, చేసుకో వస్తుంది. నీకు మెడిసిన్ సీట్ కావాలా, కమాన్ చేసుకో. శత్రువులు పీడుందా, కోర్టులో కేసు పెండింగా, కమాన్ క్రియాయోగం చెయ్యి. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇంట్లో కూర్చొని చెయ్యి. మహావతార్ బాబాజీని ధ్యానించు. వీళ్ళే నిజమైన హిమాలయ యోగులం. ధన్యవాదాలు గురుజీ. ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.